Hello aspirants, welcome to Vision IAS Academy. Hope you are all doing well. మనం నిన్న అనుకున్నాం కదా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కలిపి ఒక సిరీస్ గా చేద్దామని చెప్పి ఆ సిరీస్ లో భాగంగా ఈ రోజు ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ స్కీమ్ గురించి మనం హోలిస్టిక్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే PM కిసాన్ సమ్మాన్ నిధి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఇది అన్నమాట. ఓకే, సో దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ఈ యోజన అంటే ఏంటి, PM కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, తర్వాత దీని యొక్క బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి, ఎవరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్, ఓకే, అలాగే ఫార్మర్స్ ఈ స్కీమ్కి యాక్సెస్ ఎలా తెచ్చుకోగలుగుతారు, ఓకే, తర్వాత మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ఎంత బడ్జెటరీ అలొకేషన్ చేశారు PM కిసాన్ యోజనకి, తర్వాత ఈ స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఓకే, వీటన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ PM కిసాన్ సమ్మాన్ నిధి, అసలు స్కీమ్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే మనం ఇది మనకి PM ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? ఫిబ్రవరి 2019 లాంచ్ చేశారు. డేట్ గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2019 లాంచ్ చేశారు. ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే కనుక డిసెంబర్ 2018 నుంచి. గుర్తుపెట్టుకోండి అందరూ, డిసెంబర్ 2019 నుంచి కాదు, డిసెంబర్ 2018 నుంచి అమల్లో ఉంది. బట్ దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది మాత్రం ఫిబ్రవరి 2019లో మనకి ఇంటరిమ్ బడ్జెట్లో పార్లమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. డోంట్ ఫర్గెట్ దిస్, ఓకే. అలాగే నెక్స్ట్ ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ టు ఆల్ ద ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్. ఏ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే చిన్న చిన్న భూములు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అందించడానికి ప్లాన్ చేసిన గవర్నమెంట్ స్కీమ్ ఇది, ఓకే. ఎలా ఇస్తారు వాళ్ళకి? బై సప్లిమెంటింగ్ దేర్ ఫినాన్షియల్ నీడ్స్, ఓకే, while procuring various inputs to ensure proper crop health, first appropriate yields, alage domestic needs. ఈ ఫినాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది వాళ్ళకి అంటే ఫస్ట్ క్రాప్ హెల్త్, వాళ్ళు ఏ పంట అయితే రైతులు సాగు చేస్తున్నారో దాని యొక్క హెల్త్ కరెక్ట్గా ఉండేలా చూడడానికి, అలాగే ఈల్డ్స్ అంటే పంట సరైన మోతాదులో వాళ్ళకి లాభదాయకంగా రావడానికి అనువుగా ఉండేలాగా ఆ ఫినాన్షియల్ అమౌంట్ని యూజ్ చేసుకుంటారని, అలాగే ఫైనల్గా వాళ్ళకి ఓన్లీ పొలం ఖర్చులే కాకుండా ఇంట్లోకి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట దీంతో యాక్చువల్గా అయితే మనం చూసుకున్నట్లయితే. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? Ministry of Agriculture and Farmers Welfare. This is very important. This scheme will be implemented by Ministry of Agriculture and Farmers Welfare. Clear? తర్వాత అలాగే ప్రతి స్టేట్లోకి వచ్చేసరికి ఆ స్టేట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ని చూసుకుంటుంది అనమాట, ఓకేనా. అలాగే నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ స్కీమ్, ఇది ఏ రకమైన స్కీమ్ అంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ రకాలు ఏంటి అనేవి తెలుసుకోవాలని అనుకుంటే కనుక నిన్నటి వీడియో నేను ఒక వీడియో చేశాను, గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటి అనేది. సో డీటెయిల్గా ఒక వీడియో చేశాను, మేము దాని రిలేటెడ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి మీరు చూడండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, బిగినర్స్ ఎస్పెషల్లీ, ఓకే. సో ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. అంటే మొత్తం ఈ స్కీమ్కి సంబంధించిన ఖర్చులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే మొత్తం బేర్ చేసుకుంటుంది అని దాని అర్థం, ఓకే. సో కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్స్ది. అలాగే రైతులు ఎవరైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఆ రైతులను అందరినీ సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరిది? స్టేట్స్ది మాత్రమే, ఆ కన్సర్న్ స్టేట్స్ది. గుర్తుపెట్టుకోండి పాయింట్స్, ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్కీమ్కి రిలేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని ఫండ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందని, ఆ ఫినాన్షియల్ అసిస్టెంట్ రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో ఏ మధ్యవర్తులు లేకుండా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయే ఆ ప్రక్రియని, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అనడం జరుగుతుంది అనమాట, ఓకే.
మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని January 1, 2013 నుంచి స్టార్ట్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేసిన ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ఇప్పటికీ చాలా హ్యూజ్ సక్సెస్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ ఇంకా దాని స్కోప్ ఎక్స్పాండ్ అవుతూనే వచ్చింది, కానీ ఎక్కడ కూడా దాని స్కోప్ కానీ దాని డిమాండ్ కానీ తగ్గలేదు అనమాట. ఓకే, అంత సక్సెస్ఫుల్ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఉన్నటువంటి లింక్ ఏంటి? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మీరు మీ ఆన్సర్ని చేయండి. ఓకే, ఐ టెల్ యూ ద ఆన్సర్ టుమారో, డోంట్ ఫర్గెట్. అండ్ నౌ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇది వచ్చేసరికి electronic transfer of benefits directly to bank accounts of beneficiary, minimizing the levels of involved in benefit flow. మనకి ఏదైతే బెనిఫిట్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉందో అది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఆ బెనిఫిషియరీ అకౌంట్లోకి డైరెక్ట్గా పనిపోవడం వల్ల మనకి మధ్యలో జరిగేటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఆపేసే ఛాన్స్ కల్పించేదే ఈ ప్రాసెస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి. రెండోది వచ్చేసరికి పేమెంట్స్లో డిలేస్ అనేవి ఏమీ జరగకుండా చూసుకుంటుంది. అంటే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అమౌంట్ డైరెక్ట్గా వచ్చి పడిపోవడం అంతే కదా, మధ్యలో డిలేస్ ఏమీ ఉండవు. తర్వాత యాక్యురేట్ టార్గెటింగ్ ఆఫ్ ద బెనిఫిషియరీ. కరెక్ట్ బెనిఫిట్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళకే ఎగ్జాక్ట్ టార్గెట్ చేసే అవకాశం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, ఆ ప్రాసెస్ ద్వారా వస్తుంది అన్నమాట గవర్నమెంట్కి. అలాగే కర్బింగ్ పిల్ఫరేజ్ అండ్ డూప్లికేషన్. ఆబ్వియస్లీ అంతే కదా, మనం టార్గెట్ని కరెక్ట్గా చూసిన తర్వాత పక్కకి వెళ్ళే ఛాన్సే ఉండదు కదా. సో అది చూడగలగడం, ఆ ప్రాసెస్ ఏదైతే యూజ్ చేస్తామో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఓకే, నౌ సో దానివల్ల పక్కదారులు పట్టే అవకాశాలు చాలా తగ్గిపోతాయి, అదొకటి బెనిఫిట్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే హ్యూజ్ సేవింగ్స్ బై రిమూవింగ్ గోస్ బెనిఫిషరీస్ త్రూ ఆధార్ అకౌంట్ వ్యాలిడేషన్. మనకి ఎప్పుడూ తెలుసు, ఒక అకౌంట్ గవర్నమెంట్ దృష్టిలో వ్యాలిడేట్ అయి ఉండాలి అంటే ఆ అకౌంట్కి కంపల్సరీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాల్సిందే. ఒకప్పుడు రైతులకి పాపం ఎస్పెషల్లీ రూరల్లో ఉండేటువంటి మార్జినల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ ఆధార్తో ఎఫిలియేట్ అయి ఉండేది కాదు. సో అలాంటప్పుడు ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఎక్కువ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, కొంత పర్సంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ అమౌంట్లో అది వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాంటివి మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో తెలియని వాళ్ళ కోసం దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. క్లియర్? నౌ ఎవరు ఎలిజిబుల్ దీనికి? మొత్తం భారతదేశంలో ఉండే అందరు రైతులు ఎలిజిబుల్ అయినా దీనికి కాదా అనేది ఇక్కడ చూద్దాం రండి. అండర్ ద స్కీమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మ్ సైజ్, రైతుకి తనకి ఉండేటువంటి భూమి యొక్క సైజ్తో సంబంధం లేదు, ఎంతైనా ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఆ రైతు హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పిఎం కిసాన్ యోజన. హియర్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మీకు, నేను ఇక్కడ ఎలిజిబిలిటీ చెప్పాను, అసలు ఈ స్కీమ్లో ఇన్ ఎలిజిబిలిటీ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరు అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో ఒకవేళ మీరు చేసేది ఏదైనా ఉన్నా రేపు ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ చూసి నేను మొత్తం హోల్సమ్గా రేపు చెప్తాను ఒకసారి మీకు. ఓకే, బట్ మీరు మాత్రం చేయాలి, ఇన్ ఎలిజిబుల్ ఎవరైనా ఉన్నారా ఫర్ దిస్ స్కీమ్ అనేది. ఓకే, సో వాళ్ళకి ఎంత భూమి ఉంది అనే దాని మీద కాకుండా రైతు అయి ఉండాలి, తనకి భూమి ఉండాలి, తను సేద్యం చేసే భూమి తనకు ఉండాలన్నమాట. అలాంటి ప్రతి రైతుకి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, సంవత్సరానికి 6,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్లో రైతు యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ వేసిస్తుంది. క్లియర్? 3 ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయల చొప్పున అకౌంట్లోకి వేయడం జరుగుతుంది అనమాట. అది సంవత్సరంలో 3 సార్లు చేస్తుంది గవర్నమెంట్, రిలీజ్ చేస్తుంది అమౌంట్. అది ఎప్పుడెప్పుడు అంటే డిసెంబర్ నుంచి మార్చ్ మధ్యలో ఒక్కసారి, ఓకే, అలాగే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక్కసారి ఒక ఇన్స్టాల్మెంట్, 3rd ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి ఆగస్ట్ నుంచి నవంబర్. మొన్న రీసెంట్గానే ఆగస్ట్ 2వ తారీఖున పిఎం నరేంద్ర మోదీ గారు ఈ పిఎం కిసాన్ యోజన రిలేటెడ్ ఇన్స్టాల్మెంట్ని మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇలాగా సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్స్లో రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో 2,000 చొప్పున వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని వాళ్ళు వాళ్ళ పొలానికి రిలేటెడ్ ఖర్చులైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళు సీడ్స్ అయినా కొనుక్కోవచ్చు, కొత్త కొత్త వెరైటీస్, లేదంటే పొలంలో ఉపయోగించే ఎరువులకైనా వాడుకోవచ్చు.
లైక్ ఫర్టిలైజర్స్, లేదంటే వాళ్ళ ఈల్డ్కి కావాల్సినటువంటి సామాన్లు అయినా సరే వాళ్ళు సేకరించుకోవచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ ఏమీ చేయదు, ఓన్లీ దీనికి మాత్రమే ఖర్చు, లేదంటే ఇంట్లోకి అవసరమైతే దానికి కూడా వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్. అండ్ నౌ ఏ రైతులు ఎవరైతే ఎలిజిబుల్లో దీనికి ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ని తయారు చేయాల్సిన బాధ్యత మాత్రం స్టేట్స్కి అప్పచెప్పేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఆ స్టేట్లో ఉండేటువంటి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ మనం ఆ రైతుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ దిస్ ప్రాసెస్. ఓకే, అండ్ ఫైనల్లీ అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రతి భూమి కల్టివేషన్ చేసుకునే భూమి ఉన్న ప్రతి రైతు కూడా దీనికి ఎలిజిబుల్ కాదండి. ఏ రైతు యొక్క భూమికి సేద్య భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఆ ల్యాండ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయి ఉంటాయో ఆ రైతు మాత్రమే ఈ యొక్క స్కీమ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రైతులు వాళ్ళ భూమి కొంచెం ఏదైనా క్లాషెస్లో ఉన్నట్లయితే కనుక ల్యాండ్ రికార్డ్స్లో ఉండదు, అది రిజిస్టర్ అయి ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి అందజేయడం జరగదు అనమాట. సో అలా ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే కన్సర్న్ స్టేట్ది. అందుకే ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ కెన్ ఫార్మర్స్ రిజిస్టర్. ఇప్పుడు మరి రైతులు ఎలిజిబుల్ రైతులు ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ స్కీమ్కి అంటే వాళ్ళు పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్లో ఫిల్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది పిఎం కిసాన్ యాప్ మొబైల్ యాప్ ద్వారా పిఎం కిసాన్ యాప్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. లేదంటే కనుక కామన్ సర్వీస్ సెంటర్స్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు ఫర్ దిస్ పిఎం కిసాన్ యోజన. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్ చేశారో మన ఎగ్జామ్కి అప్లై ఎలా చేసుకుంటాం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు రైతులు. వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని మళ్ళీ ఆ పర్టికులర్ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ చూసుకుంటుంది అనమాట. చూసుకుని వాళ్ళు ఎలిజిబులా కాదా, ఎందుకంటే వాళ్ళ రికార్డ్స్ అన్ని పరిశీలించి అప్పుడు ఓకే ఈ పర్టికులర్ రైతు ఎలిజిబులే అని చెప్పి వాళ్ళని తీసి ఒక సెలెక్టివ్ లిస్ట్ చేసి అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది అనమాట. క్లియర్. ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళలో ఏమైనా తప్పిదాలు ఉన్నా వాళ్ళ యొక్క పొలానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని ల్యాండ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయి ఉండకపోయినా కన్సర్న్ స్టేట్కి ఆ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ వాళ్ళ యొక్క అప్లికేషన్ని క్యాన్సిల్ చేసేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత స్టేట్ నుంచి కానీ లేదంటే యూనియన్ టెరిటరీ నుంచి కానీ చెప్పుకున్నాం కదా ఇందాక సెలెక్ట్ అయిన రైతులందరూ కూడా ఒక లిస్ట్ కింద ఫామ్ చేసి వాళ్ళందరినీ సెంటర్కి స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ పంపిస్తారు. తద్వారా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సంవత్సరంలో 3 సార్లు. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియరీ స్కీమ్ ఫర్ ఆల్ ద ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. క్లియర్. ఫైనల్గా నెక్స్ట్ మరి అలాగా చేసి వదిలేస్తుందా గవర్నమెంట్ అంటే లేదు, దాని ఎఫెక్టివ్నెస్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎలాగా ఏ ద్వారా చెక్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ అంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దాట్ నో ఎలిజిబుల్ ఫార్మర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. ఒక్క ఎలిజిబుల్ ఫార్మర్ కూడా ఈ స్కీమ్కి వెలుపల ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని సాచురేషన్ డ్రైవ్స్, కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని సర్వేస్ కండక్ట్ చేయడం ద్వారా ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయారా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలాంటివి ఏమన్నా ఉన్నది అంటే కనుక మనకి ఒకటి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేటువంటి యాత్ర ఈ ప్రోగ్రాం ద్వారా ఏ రైతు కూడా ఈ యొక్క స్కీమ్ బెనిఫిట్స్ అందుకోకుండా పక్కన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నప్పటికీ కూడా దీంట్లోకి రాని వాళ్ళందరినీ కూడా మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని మళ్ళీ దే విల్ బ్రింగ్ దెమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ స్కీమ్. ఓకే, సర్వే మళ్ళీ చేసుకుంటారనమాట. సో అలా సర్వే చేసి November 2023 అండర్టేక్ చేసిన ఈ సర్వేలో నియర్లీ ఒక 1 crore ఆఫ్ ఫార్మర్స్ వర్ ఇంక్లూడెడ్. అంటే 1 కోటి మంది ఫార్మర్స్ వరకు పాపం దీని గురించి తెలియక ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ యొక్క స్కీమ్ జాబితాలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో అంటే గవర్నమెంట్ అంత గట్టి చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఓకే, అండ్ నౌ ఇప్పటి వరకు మనకి ఎంత అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఈ స్కీమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 years అవుతుంది. సో ఈ 5 yearsలో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిస్పర్స్డ్ నియర్లీ 3.90 lakh crore 3,90,000 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది 20 installments ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ యొక్క పిఎం కిసాన్కి యోజనకి గవర్నమెంట్ అలొకేట్ చేసినటువంటి అమౌంట్ ఎంతైనా ఉందంటే దట్ ఈస్ 63,500 crore has been allocated in the union budget
ఆఫ్ ద ఇయర్ 2025-26 అనమాట. ఓకే, అండ్ అలాగే రీసెంట్గా మొన్న August 2, 2025 నియర్లీ 20,000 crore అంటే 63,000లో 20,000 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి. క్లియర్? నా తర్వాత మనం అడ్వాంటేజెస్, దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ మీరే చెప్పగలరు కదా ఏంటి? ప్రతి రైతు కూడా వాళ్ళకి వచ్చేటువంటి ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్తో వాళ్ళ క్రాప్స్కి రిలేటెడ్ ఖర్చులన్నీ కూడా చేసుకోగలుగుతారు అనమాట. అంటే మనీ లెండర్స్ మీద ఆధారపడకుండా. ఓకే, ఫస్ట్దే అది. తర్వాత రెండోది ఏంటంటే ఫార్మర్స్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మధ్యలో ఇంటర్మీడియట్స్ ఎవ్వరూ కూడా ఆ డబ్బుల్ని తినే అవకాశం అనేదే ఉండదు. అంటే డైరెక్ట్గా రైతే వాటిని వినియోగించుకోవచ్చు. ఓకే, సచ్ దట్ హీ విల్ బి ద సోల్ బెనిఫిటర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. క్లియర్? అండ్ అలాగే తర్వాత నెక్స్ట్, ఇది ఒక పెద్ద హ్యూజ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల మొత్తం రైతులు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ లెక్క, వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే జమ చేసామో ఇప్పటి వరకు అనే లెక్క మొత్తం క్లియర్గా ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో మెన్షన్ అయి ఉండడం ద్వారా ఎక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశమే ఉండదన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు లిస్ట్ తెలిసిపోతుంది. అలాగే ఎంత అమౌంట్ కరెక్ట్గా వదలాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెక్క తెలియడంతో తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రాడ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా, టైమ్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ రైతులకు ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఏ సీజన్లో వాళ్ళు చేపట్టాల్సినటువంటి క్రాప్ ప్రొడక్షన్ ఆ సీజన్లో తూచా తప్పకుండా చేయడం జరుగుతుంది అనమాట. సచ్ దట్ ఏంటంటే మన ఫుడ్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు సెక్యూర్ అయి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అలాగే రైతులు కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీ సీజనల్గా వాళ్ళకి ఇన్కమ్ అనేది, ఇన్కమ్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఏర్పడుతుంది అనమాట. ఓకే, క్లియర్? అండ్ ఇది కింద ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఇప్పటి వరకు PM కిసాన్ సమ్మాన్ నిధిలో 9.7 crore ఫార్మర్ ఫ్యామిలీస్ అందరూ కూడా దీని ద్వారా బెనిఫిట్ అయ్యారు. అలాగే ఇప్పటి వరకు గవర్నమెంట్ మొన్న ఎంత రిలీజ్ చేసింది? 20,500 crore అమౌంట్ మొన్న August 2 రిలీజ్ చేయడం జరిగింది అనమాట. తద్వారా ఇప్పటికీ దాదాపు 9 కోట్ల మంది రైతుల ఫ్యామిలీస్ దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. ఓకే, డోంట్ ఫర్గెట్ ది స్టాటిస్టికల్ డేటా. మరి ఛాలెంజెస్ కూడా కొన్ని ఉంటాయి కదా గవర్నమెంట్ స్కీమ్కి. సో దాంట్లో ఛాలెంజెస్ కూడా మనం చూద్దాం. గవర్నమెంట్ యాక్చువల్లీ ఇది మంచి ఇనిషియేషన్ తీసుకొచ్చినప్పటికీ కూడా రైతులకి 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో 2,000 రూపాయలతో ఏం చేసుకోగలరు కదా? చాలా చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ ఒకటి ఇది. ఓకే, అండ్ రెండోది వచ్చేసరికి మనకి గవర్నమెంట్ పెట్టిన మేజర్ కండిషన్ ఏంటండి? ఏ ఫార్మర్కి అయితే ల్యాండ్ ఉంటుందో సొంత భూమి ఉండాలి, అలాగే ఆ భూమి తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ల్యాండ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటారు. కానీ మనకి ఇండియాలో చాలా మంది రైతులు వేరే వాళ్ళ భూమిని లీజ్ తీసుకుని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి పాపం కదా, వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు కూడా పోనీ ఏమన్నా బాగా డబ్బులున్న వాళ్ళు తీసుకుంటారా? లేదు కదండి, చాలా తక్కువ డబ్బులున్న వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే పాపం వాళ్ళు ఈ నష్టపోవడం వల్ల అగ్రికల్చరల్ లేబరర్స్గా కొనసాగే అవకాశమే ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఏమాత్రం కూడా దీని ద్వారా పైకి వెళ్ళలేకపోతుంది. సో ఇది ఒక ఛాలెంజ్. ఓకే, మూడోది వచ్చేసరికి ఇది యాక్చువల్గా మార్జినల్ ఫార్మర్స్కి కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్. అది అంటే చాలా తక్కువ భూములు, 1 ఎకరం 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు భూమి కలిగి ఉంటారో ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క స్కీమ్ అనేది రూపొందించడం జరుగుతుంది. కానీ ఎక్కువగా లబ్ధి పొందేది మాత్రం ఎకరాలు ఎక్కువగా ఉన్నటువంటి రైతులే బాగా లబ్ధి పొందుతూ ఉంటారనమాట ఈ స్కీమ్ ద్వారా. చిన్న ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకి రావాల్సినంత విధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్ అనేది రావట్లేదు. నాలుగోది వచ్చేసరికి యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా రైతుల్ని లిస్ట్ చేయడంలో మేజర్ రోల్ ఎవరు ప్లే చేయాలండి? స్టేట్సే ప్లే చేయాలంటే ఏ స్టేట్ రైతుల్ని వాళ్ళే లిస్ట్ చేసుకోవాలి. కాబట్టి స్టేట్కి సెంటర్కి మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి. అలాగే కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్ని స్టేట్స్ ఒకేసారి ఇవ్వాలంటే కొన్ని స్టేట్స్ ఇవ్వగలుగుతాయి, కొన్ని త్వరగా ఇవ్వలేకపోవచ్చు. సో ఆ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజెస్ మనకి స్కీమ్ ద్వారా ఉండొచ్చు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ కన్క్లూజన్ మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాసేటప్పుడు మనకు తెలుసు కదా, కన్క్లూజన్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ అ పాజిటివ్ మేనర్ అండ్ దట్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఓన్లీ. సో అలా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క PM కిసాన్ నిధి యోజన అనేది
రైతులకి ఒక లైఫ్ లైన్ లాంటిది అని చెప్పొచ్చు అనమాట. గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైతులందరికీ, రైతు సోదరులందరికీ కూడా దీని ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు డిగ్నిఫైడ్గా బ్రతికే ఒక అవకాశం కూడా గవర్నమెంట్ వాళ్ళకి కల్పిస్తుంది అనమాట. అంటే ఎవరి కోసమో ఎవరి దగ్గర బ్రతిమాలి డబ్బులు తెచ్చుకునే అవకాశం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే వాళ్ళు ఎదురు చూసి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది అనే ధైర్యంతోటి వాళ్ళు ముందుగానే క్రాప్స్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక డిగ్నిఫైడ్ లైఫ్ జీవించే అవకాశం కూడా వాళ్ళకి గవర్నమెంట్ కల్పిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా మనం చూసుకుంటే ఇంకా దాదాపు 9 కోట్ల మంది రైతు ఫ్యామిలీలు ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవుతున్నాయి. కాబట్టి విచ్ ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్ మనది. ఎందుకంటే ప్రైమరీగా ఇప్పటికీ కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా మనది ఏ రకమైనటువంటి ఎకానమీ అండి? అగ్రికల్చరల్ ఎకానమీ కదా. సో రైతులు బాగుంటేనే మన అందరం కూడా బాగుండేది. కాబట్టి సో లెట్స్ హోప్ దిస్ స్కీమ్ విల్ బి హైలీ బెనిఫిటెడ్ టు ద ఆల్ ద ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీకు అర్థమైంది కదా ఈ స్కీమ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. ఖచ్చితంగా మేము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. సో ఫర్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విష్ణు IAS Academy. On this note, I wish you all the best. Bye.